శంకర్ గారు, అంత తక్కువ ధరకు నిజంగా ఎకరా 3 కోట్లకి 3.5 కోట్లకి దొరికే పని అయితే ఈ అమరావతి కోసం చేస్తున్నటువంటి అప్పు దాదాపు 2 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారి లెక్క ప్రకారం. ఎందుకంటే ఎకరాకి 2 కోట్లు అన్నారు, 1,00,000 ఎకరాలు అవుతోంది, 2 లక్షల కోట్లు అప్రాక్సిమేట్లీ మన కేవలం ఇన్ఫ్రా డెవలప్మెంట్కి మాత్రమే 2 లక్షల కోట్లు అయిపోతుంది. మరి ఈ అప్పు తీర్చాలంటే ఇంత తక్కువ ధర ఉంటే అక్కడ భూములు అమ్మేది ఎప్పుడు, ఎన్ని వేల ఎకరాలు అమ్మాలి, ఆ డబ్బు వచ్చేది ఎప్పుడు, అప్పు తీరేది ఎప్పుడు? ఒక విషయం ఈశ్వర్ గారు, ఇందాక చంద్రబాబు నాయుడు కోడల పేరుతో ఆ నివాస ట్రస్ట్ పేరుతో ఇప్పుడు తీసుకున్నటువంటి భూమికి పక్కనే ఉన్నటువంటి సైట్ ని గ్రీన్ జోన్ గా మార్చారని మనం మాట్లాడుకున్నాం. అవును, ఇలా చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇంటి పక్కనే స్థలాన్ని తమ ఆధీనంలో తెచ్చుకోవడానికి ఏదో తీర్న మార్చే అలవాటు గతంలో కూడా ఉందా అని ఇప్పుడు అనుమానించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన 2019కి ముందు సీఎం గా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఉండవల్లిలో ఆయన నివాసం ఉంటున్నటువంటి స్థలానికి పక్కనే ఉన్నటువంటి భూమిలో ప్రజావేదిక అంటూ ఒక పెద్ద స్థలాన్ని రివర్ పక్కనే దాంట్లో కరకట్ట ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆయన ఒక చాలా పెద్ద భవనాన్ని కట్టినట్టుగా చెప్పుకొచ్చారు. అంటే అప్పుడు ఆయన నివాసం పక్కనే ఒక భవనం కట్టుకున్నట్టుగా ఇప్పుడు కూడా సిఆర్డిఏ ద్వారా తన నివాసం పక్కన గ్రీన్ జోన్ గా మార్చి ఆ తర్వాత తన పరిధిలోకి తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అనేటువంటి సందేహాలు కూడా ఎవరికైనా గతంలో ఉన్న అనుభూతిచ్చే కలుగుతాయి. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అమరావతిలో ఇంత తక్కువ ధరకి కొనుగోలు చేసినట్టుగా ముఖ్యమంత్రి కోడలు కొనుగోలు చేసినటువంటి భూమి రికార్డులే చెప్తున్నటువంటి తరుణంలో ఇక అమరావతిలో ధర ఎత్తున్నట్టు చంద్రబాబు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారంగా ఇక అమరావతి రాష్ట్రానికి అప్పుల మయంగా మారడం తప్ప, రాష్ట్రానికి పెను భారంగా మిగలడం తప్ప, రాష్ట్రాన్ని నుంచి అప్పుల నుంచి గట్టెక్కిచ్చే అవకాశం ఏ కోసానా లేదు అని అధికారికంగా చెప్తున్నట్టు అవుతుంది. ఒకవైపేమో ముఖ్యమంత్రి తనే చెప్పినట్టుగా 4,000 ఎకరాలు మిగులుతాయని అంటున్నారు. పోనీ 3,000 చిల్లర పైచిలక ఎకరాలు మిగిలినప్పటికి కూడా ఈ 3.5 కోట్ల రూపాయల చొప్పున చూస్తే ఇప్పుడు మన నాగార్జున చెప్పినట్టుగా ఆయన 13,000 కోట్ల రూపాయలు మాత్రమే వస్తే ఇప్పటికే ఖర్చు చేసినటువంటి 21,000 కోట్లు కూడా ప్రభుత్వానికి చేరడం లేదు. అంటే ఇప్పటికే ఖర్చు చేసినటువంటిది కూడా రావట్లా. మరి టెండర్లు పిలిచినటువంటి 47,000 కోట్లకి పెట్టినటువంటి మొత్తం ఖర్చు ఎక్కడి నుంచి రావాలా? ఇదంతా పూర్తిగా అప్పు. ఇదేమి ఎవరి దగ్గర తెచ్చుకొచ్చినటువంటి ఆదాయం కాదు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మిగిలిన ఆదాయం కాదు, పోనీ కేంద్ర ప్రభుత్వం ఏమి నిధులు ఇవ్వటం లేదు. ఎక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పినప్పటికీ నయా పైసా కేంద్రం నుంచి తీసుకురాలేకపోతున్నారు. ఇలా పూర్తిగా అప్పులతోనే అమరావతి నిర్మిస్తున్నారు. అప్పులతోనే అమరావతి నిర్మించినప్పుడు ఆదాయం ఏమో ఈ తీరున బ్రాహ్మణి కొనుగోలు చేసినటువంటి స్థలాన్ని బట్టి కనిపిస్తుంటే, ఇలా అయితే ఇక అమరావతి రాష్ట్రానికి అప్పుల శాపంగా మారేటువంటి ప్రమాదం ఉంటుందా అని అంతా కలవరపడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ముఖ్యమంత్రి మాటలు నమ్మాలా, లేకుంటే బ్రాహ్మణి కొనుగోలు చేస్తున్నటువంటి భూమి ధరలను బట్టి వస్తున్నటువంటి ఆదాయం లెక్కలేయాలా? ఏది ఊహలు మనం నమ్మాలా, ఆచరణలో ఇప్పుడు మన ఎదురుగా కనిపిస్తున్నటువంటి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లెక్కల్ని మనం నమ్మాలా? ఏది నమ్మాలంటే మన ఎదురుగా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ చెప్తున్నటువంటి లెక్కలే మనకి కీలకంగా భావించాల్సి ఉంటుంది. ఆ లెక్కల ప్రకారంగా చూస్తే చంద్రబాబు చెప్తున్నటువంటి మాటలు ఏ కోసాన ఆచరణయోగ్యం కాదని, అమరావతి పెనుభారంగా మారేందుకు ఆస్కారం అయితే ఉందని, ఈ అప్పులు తీర్చడానికి రాష్ట్ర ప్రజలంతా అనివార్యంగా భారాన్ని భరించక తప్పని పరిస్థితి రాబోతుందని చాటినట్టుగా మనకు అర్థమవుతోంది.